దేవుడు మనకు ఎందుకు సహాయం చేస్తారంటే, నా కృప నీకు చాలు 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 అని చెప్తూ సహాయం చేస్తూ మనల్ని కంట్రోల్, మనం హెచ్చిపోకుండా పడిపోకుండా సాతాను చేతిలో చెక్కడిపోకుండా దేవుడు మనల్ని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు ఎక్కువగా మనకు సహాయం చేసేవాళ్ళే మనల్ని ఏదన్నా అంటే దులిపేసుకుని వెళ్ళిపోతాం. అదే ముక్కు మొహం తెలియని వాడని వచ్చి ఎవడరా నువ్వు అది ఇదన్నావు అనుకోండి, ఇక పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంటిలాగా ఆడి మీదకి వెళ్తాం. ఎందుకంటే తొందర పని ఎక్కువగా సహాయం చేస్తున్నాడు కనుక వాళ్ళు మనల్ని ఏదన్నా అన్నా, వాళ్ళు ఏదన్నా మనల్ని కంట్రోల్లో పెట్టినా కొంచెం బాధపడం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ చాలా హెల్ప్ చేసి సహాయం చేస్తున్నారు కనుక, సహాయం చేశారు. దేవుడు కూడా ఎందుకు మనకు తరచుగా 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 సహాయుడై ఉంటారు అంటే, మనల్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని పడిపోకుండా పతనమైపోకుండా సాతాను చేత కబంధ హస్తాల్లో చిక్కుబడకుండా.